పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంత్యక్రియలు అయితే నిన్న ముగిసినాయి. అయితే ఇక నిన్న మాట్లాడుకోవడం కరెక్ట్ కాదని ఇవాళ మాట్లాడుతున్నాం. ఆ అంత్యక్రియలలో హరీష్ రావు, కేటీఆర్ దగ్గరుండి పార్టిసిపేట్ చేసిరు. అంత్యక్రియలు పూర్తయ్యేదాకా దగ్గరుండి అన్ని చూసుకున్నారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేసింది. ఓకే. అయితే ఇక్కడ ఒక ప్రశ్న తిరుగుతోంది రాష్ట్రంలో. అసలు కేసీఆర్ గారు ఎందుకు ఈ అంత్యక్రియలకు హాజరు కాలేదు? మీరు రకరకాల కామెంట్లు చేస్తుండొచ్చు. అరే ఆయనకు శాసనం అయితే లేదురా, పోకపోతే ఏమైతుందిరా, హరీష్ రావు కేటీఆర్ దగ్గరనే ఉండి చూసుకుంటు కదా అని రకరకాల కామెంట్లు చేస్తుండొచ్చు. మరి గదే హరీష్ రావు కేటీఆర్ని గెలిపించి కేసీఆర్ ఓడగొట్టమంటారా? అట్లా కాదు కదా. ప్రతి మనిషి అటెండ్ కావాలి, కుటుంబం పెద్ద అటెండ్ కావాలి కదా. బీఆర్ఎస్ పార్టీ పెద్ది సుదర్శన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కాదు, ఉద్యమకారుడు, మీకు ఉద్యమ సమయంలో వెన్నంటే ఉన్నటువంటి నాయకుడు. ఆయన అంత్యక్రియలకు ఎందుకు అటెండ్ కాలే? పోనీ అటెండ్ కాలేనంత ఆరోగ్య పరిస్థితి విషమించో లేకపోతే బాగా లేకనో కేసీఆర్ ఉన్నాడా అంటే అట్లా కాదు. దావఖానకు వేయండు, మన్మని చూడడానికి వేయండు, ఈయన చూడడానికి కూడా వేయండు, పోలే అట్లేను. కానీ ఇప్పుడు సింపుల్, మనకు చుట్టాలు పక్కాలు వాళ్ళని బాగా లేకపోతే దావఖానకు వేసిన తెల్లారైనా చచ్చిపోతే నేననే దావఖానకు వేసిన కదా, ఇయ్యాలేం పోతాను సాగు చూపం కదా, ఖచ్చితంగా అటెండ్ అవుతాం కదా. మరి అట్లాంటిది మీ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచి ఉద్యమంలో పోరాడి మీకు అన్ని రకాలుగా కృషి చేసినటువంటి ఒక వ్యక్తి మరణిస్తే చివరి చూపుకు ఎందుకు ఓరు వీరాడికి? అదే ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నాం అనేటోళ్ళకి చెప్తా. మరి సాగుకు పోవడానికి టైం సరిపోని కేసీఆర్కి కాటికి కాలు కాబట్టోళ్ళు కూడా పార్టీలో జాయిన్ అవుతా అంటే కండువల కంపెనీకైతే వేరే వేరే జిల్లాలకు వస్తుందా? అంటే మీకు ఇక్కడ దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? పొలిటికల్ గెయిన్ మాత్రమే మీకు అవసరం. ఇవాళ రేపు కాటికి పోయేటోళ్ళు పార్టీలో జాయిన్ అవుతా అన్న కండువల కంపెనీ తీసుకొని కండువల కంపెనీకి ఎగేసుకొని పోతావు మీటింగ్లకి, ఎంత దూరం ఉన్నా సరే. ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా మీకు, వాళ్ళ పేర్లు ఎప్పుడు అవసరం లేదు. రీసెంట్గా ఎన్ని జాయినింగ్స్ అయినా పొలిటికల్ మీటింగ్లకు మాత్రమే పోతాడు కేసీఆర్. ఎక్కడ కూడా ప్రజా సమస్యల గురించి పోయి కూర్చుండి ధర్నాలు చేసింది లేదు, రాస్తారోకాలు చేసింది లేదు, కూర్చుండి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది లేదు. ఏమనంటే వీళ్ళే మేము ఉన్నాం, మేము చాలనుకుంటారు. మరి మీరే చాలుతి, మీరు ఆయన అవసరం లేదు కదా. సో సింపుల్, నేను ఇదే అడగదలుచుకున్నా. పాపం పెద్ది సుదర్శన్ గారి చావు రోజు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు మాట్లాడే కరెక్ట్ కాదని ఆగుతున్నా. సో అంతిమయాత్రకు సంబంధించిన అంశాలు కూడా చాలా మాట్లాడింది, హరీష్ రావుకు సంబంధించిన అంశాలు కూడా మాట్లాడేది. ఇప్పుడు శోకసంద్రంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడడం భావ్యం కాదు. బట్ వీళ్ళ గురించి పొలిటికల్ గెయిన్ గురించి మాత్రమే ఆలోచించడం. ఇప్పుడు పార్టీలో జాయిన్ అయ్యేటోడు ఏదో రకంగా ఉపయోగపడతాడేమో అని చెప్పి వాళ్ళకి కంట్రోల్ కప్పుతావు. చచ్చిపోయినోడు ఎట్లా చచ్చిపోయాడు కదా, వెనుకకొచ్చి నన్ను పార్టీలో చూసుకుంటలేరని అడిగేది ఉందా, పార్టీ మారేది ఉందా అని చెప్పేసి మీ భరోసా. రేపు పొద్దుగాల గుర్తుపెట్టుకోరి, కేసీఆర్ గారి పార్టీలో ఎవరి బతికైనా గంతే, ఎవరి విలువైనా గింతే. బతికున్నన్ని రోజులే మీరు వస్తే మిమ్మల్ని పట్టించుకోరు. ఎన్నో కుటుంబాలు, రామలింగారెడ్డి గారు చనిపోయారు, ఇక్కడ సాయన్న గారు చనిపోయారు కంటోన్మెంట్లో, ఆడ జూబ్లీ హిల్స్లా ఆయన మాగడ్డి గోపినాథ్ చనిపోయా. ఏమైంది వాళ్ళందరి పరిస్థితి ఎట్లుంది? రాజకీయంగా ఎదుగుతారా వాళ్ళని ఎదుగనిస్తారా పార్టీలో? సో ఇది పెద్ది సుదర్శన్ గారి చావుకి కేసీఆర్ ఎందుకు అటెండ్ కాలేదని పెద్ద చర్చ అయితే